బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో చెక్కెదురైంది. చెన్నమనేని రమేష్ పిటిషన్ కోర్టు డిస్మిస్ చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించారంటూ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 30 లక్షల రూపాయల జరిమానా విధించిన కోర్టు ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. నెల రోజుల్లో చెల్లింపులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో చుక్కెదురైంది. చెన్నమనేని రమేష్ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించారంటూ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 30 లక్షల రూపాయల జరిమానా విధించిన కోర్టు ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఇదంతా నెల రోజుల్లో చెల్లింపులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, వేములవాడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కి ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురని చెప్పవచ్చు. దాదాపు 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగినటువంటి వాదనలో తెలంగాణ హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ ఈరోజు తుది తీర్పు ప్రకటించింది. చెన్నమనేని రమేష్ కోర్టులను పూర్తిగా తప్పుదోవ పట్టించాడు. అదేవిధంగా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కోర్టులను అదేవిధంగా న్యాయస్థానాలు అటు ప్రభుత్వాన్ని కూడా పూర్తిగా మిస్యూజ్ చేశాడంటూ కూడా తెలంగాణ హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నమనేని రమేష్ సంబంధించిన పౌరసత్వము వివాదానికి సంబంధించి ఈరోజు ఎట్టకేలకు 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగినటువంటి వాదనలకు తెలంగాణ హైకోర్టు తెరదీసిందని చెప్పవచ్చు. చెన్నమనేని రమేష్ పూర్తిగా కోర్టులను తప్పుదోవ పట్టించి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇంకా జర్మనీ పౌరసత్వం మీదనే జర్మనీ పాస్పోర్ట్ మీదనే ట్రావెల్ చేస్తున్నట్లు కోర్టు నిర్ధారించింది. ఈ మేరకు చెన్నమనేని రమేష్ పై పోటీ అంటే దానికి సంబంధించిన దానిపై కోర్టులలో న్యాయస్థానంలో తను పోరాటం చేస్తున్నటువంటి పిటిషనర్ ఆది శ్రీనివాస్ కి ఖచ్చితంగా కాంపెన్సేషన్ చెల్లించాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద చెన్నమనేని రమేష్ 30 లక్షల జరిమానా విధించింది. అందులో 25 లక్షలు ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ పిటిషనర్ గా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ కి 25 లక్షలు చెల్లించాలి. మరోవైపు తెలంగాణ లీగల్ సెల్ అథారిటీకి 5 లక్షలు చెల్లించాలి. ఈ చెల్లింపులు మొత్తం కూడా పూర్తిగా నెల రోజుల్లోపు కంప్లీట్ చేయాలంటూ కూడా జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ ఆదేశాలు జారీ చేస్తూ తుది తీర్పును కూడా ప్రకటించింది. మొత్తం ఈ యొక్క తీర్పు ఎంటైర్ భారతదేశంలోనే ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఈ తీర్పుని మిగిలినటువంటి జడ్జిమెంట్లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు 10 ఏళ్ల పాటు హైకోర్టులోనే సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. 15 ఏళ్ల పాటు పోరాటం చేస్తున్నటువంటి ఆది శ్రీనివాసకి ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టులో మాత్రం ఊరట మాత్రం లభించిందని చెప్పవచ్చు. అయితే నెల రోజుల పాటు ఈ యొక్క పిటిషన్ వెంటనే అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలి, అమలు చేయొద్దు అంటూ దీనిపై మేము అప్పీల్కి వెళ్తాము అంటూ కూడా అటు పిటిషనర్స్ అటు చెన్నమనేని రమేష్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ కోర్టు మాత్రము అప్పీల్కి టైం ఇచ్చింది. కానీ నెల రోజుల ఒకవేళ కాకపోతే నెల రోజుల ఈ ప్రాసెస్ ఈ చెల్లింపులు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ చేయాలంటూ కూడా ఈరోజు జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ తుది తీర్పు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద చెన్నమనేని రమేష్ కు మాత్రం తెలంగాణ హైకోర్టులో చుక్కెదురని చెప్పవచ్చు. అతను మొత్తం కూడా అటు ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా జర్మనీ పాస్పోర్ట్ ఇంకా జర్మనీ పౌరసత్వం మీదనే ఇంకా అతను ఉన్నట్లు కోర్టు నిర్ధారించింది. ఇక పౌరసత్వం సంబంధించిన వివాదానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ పౌరసత్వం ఇంకా అతను కలిగి ఉన్నాడా, జర్మనీ పౌరసత్వం ఏ విధంగా ఉందనేది మాత్రం సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ ఒక తుది తీర్పును కూడా ప్రకటించింది. ఈ యొక్క ప్రాసెస్ మొత్తం ఈ యొక్క తీర్పును మొత్తం కూడా స్టే ఇవ్వాలంటే ఒక నెల రోజుల పాటు అప్పీల్కి తమకు అవకాశం కల్పించాలంటూ కూడా చెన్నమనేని రమేష్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురావాలని కోర్టు మాత్రము అప్పీల్కి సమయం ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రాసెస్ ఏదైతే మనీ ప్రాసెస్ ఉందో దాన్ని మొత్తం కూడా నెల రోజుల్లో కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మధు. ఓకే, థ్యాంక్ యూ సునీల్.